న్యాయ పోరాటం మేము చేస్తున్నాం. ఈరోజు ట్రయల్ కోర్టులో బెయిల్ అప్లికేషన్ కూడా తీర్పు మండేకి పెట్టారు. 17A పైన కూడా మేము సుప్రీంకోర్టులో ఇప్పటికీ వాదనలు వినిపించాం. అది కూడా మండే మళ్ళీ హియరింగ్కి వస్తుంది. ఈ లోపల ఎట్లాగో మేము మా దీక్షలు కొనసాగిస్తాం. అంతేకాకుండా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా మేము పిలిపించాం. రేపు సాయంత్రం 7 ఇంట్లో ఉన్న లైట్లను ఆఫ్ చేసి ఇంటి ముందరికి వచ్చి కొవ్వొత్తు కానివ్వండి, కాగడాలు కానివ్వండి, లేదంటే సెల్ ఫోన్లో ఉన్న ఫ్లాష్ ఆన్ చేసి చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలపాలని కూడా మేము కార్యక్రమానికి పిలిపించాం. తప్పు బ్రదర్. 3000 కోట్లు అన్నారు, తర్వాత 370 కోట్లు అన్నారు, ఇప్పుడు 27 కోట్లు అంటున్నారు. ఇంకో వారం పోతే 0 ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని చెప్తారు. ఎందుకంటే మేము ఏనాడు అవినీతి చేయలేదు, చేయాల్సిన అవసరం మాకు లేదు. నీతి నిజాయితీగా 1992 నుంచి తల్లి కానీ 2013 నుంచి బ్రహ్మని కానీ ఒక క్రమశిక్షణ పట్టుదలతో హెరిటేజ్ నడిపించారు. సంపాదించిన డబ్బులు ప్రజల కోసం మేము ఖర్చు పెట్టాం. అది ఈ కుటుంబానికి ఉన్న చిత్తశుద్ధి. ఇదేం క్వశ్చన్ స్వామి?